తోలుబొమ్మను తీసుకొచ్చి ఇటిట్ట ఆడుస్తుంటే ఆ పవన్ కళ్యాణ్ ఇట్టిట్ట ఆడుతున్నాడు. అంతేగాని అసలు నిజాలేంటి? హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. సత్యమేవ జయతే. సత్యం గెలిచింది, సత్యం గెలవాలి, సత్యమే గెలుస్తుంది. ఇందులో ఎట్లాంటి సందేహం అన్నది లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆడినటువంటి ఈ కల్తీ నాటకము, కపట నాటకం ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు ఈరోజు బద్దలు కొట్టేసింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పేసి చెప్పుకుంటాడు. అట్లాంటి వ్యక్తిని ఈరోజు సుప్రీంకోర్టు చెడుగుడు ఆడుకున్నది. సుప్రీంకోర్టు తిరుపతి లడ్డుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని 13 ప్రశ్నలు 13 సూచనలు, అంటే 13 ప్రశ్నలు మరియు సూచనలు చేయడం అనేది జరిగింది. నిజంగా ఈ ప్రశ్నలు సూచనలు చూసినాక సిగ్గుతోటి తల దించుకునే పరిస్థితి అనేది చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఇక్కడ 1 by 1 నేను చదువుతా ప్రశ్నలు. నిజంగా మీరు షాక్ అయిపోతారు. మనము అడగడం కాదు, సుప్రీంకోర్టు అడిగిన పద్ధతి చూస్తేనే మీరు షాక్ అయిపోతారు. మొదటి ప్రశ్న, కల్తీ నెయ్యిని తిరుమల లడ్డు తయారీలో వాడారా అని చెప్పేసి సుప్రీంకోర్టు క్లారిటీగా ఖచ్చితంగా అడిగేసింది. వాడిరా వాడలేదా చెప్పండి. అంటే దానికి లూత్రా గారు, చంద్రబాబు నాయుడు గారి తరఫునటువంటి లూత్రా గారు, లాయర్ గారు, ఎవరైతే ఏమంటారు తిరుమలకి వస్తున్నారో వాళ్ళందరూ లడ్డు తినేసి ఆ లడ్డు క్వాలిటీ బాగాలేదు అని చెప్పేసి అక్కడ భక్తులు చెప్తే మేము దీని మీద టెస్ట్ అన్నది చేసినాము అని చెప్పేసి ఆయన సమాధానం ఇచ్చింది. కానీ వాడారా వాడలేదా అన్నదానికి ఖచ్చితంగా సమాధానం ఇవ్వలేకపోయింది. ఇక నెక్స్ట్ ప్రశ్న, ల్యాబ్ రిపోర్ట్లోని నెయ్యితో లడ్డు తయారు చేసినట్లు ఆధారాలు లేవు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పేసింది. ల్యాబ్ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో ఆ రిపోర్ట్లోని నెయ్యితోటే లడ్డు తయారు చేసినట్టు ఆధారం ఉందా అంటే ఏమీ ఆధారం లేదు. నెక్స్ట్ మనం చూసుకుంటే తయారైన లడ్డూని టెస్టింగ్కి పంపారా? మీరు ఒకవైపు నెయ్యి ఏదైతే ఉందో శాంపుల్ పంపించారో దాంతోపాటు లడ్డూని కూడా పంపించేస్తుంటే ఈ నెయ్యితోటే ఈ లడ్డు అన్నది తయారు చేశారు అని చెప్పేసి ఆధారం ఉండేది. కానీ లడ్డూని మీరు పంపించారు ఆ శాంపుల్ అంటే పంపించలేదు. కథం కేల్కటం దుకాణం. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రసాదంలో జంతువు కొవ్వు వాడుతున్నారని సీఎం ఏ మెటీరియల్ ఆధారంగా నిర్ధారణకు వచ్చారు? ల్యాబ్ రిపోర్టులు స్పష్టంగా లేవు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసలు ఎట్లా ఏ మెటీరియల్ చూసి దీనికి ఆధారానికి వచ్చాడు అంటే లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని చెప్పేసి ఆధారానికి ఎట్లా వచ్చినావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు అడుగుతున్నది. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి, అనుమానాలు ఉంటే రెండో అభిప్రాయం తీసుకుంటాము కదా, ముందే ఎందుకు మీడియా ముందుకు వెళ్ళారు? అనుమానాన్ని ముందు నివృత్తి చేసుకోకుండా అక్కడ నువ్వేది రెండోసారి అంటే జనరల్గా మనం చూసుకొని అనుమానం ఉంటే ఏం చేస్తారు అంటే రెండో అభిప్రాయం తీసుకుంటారు, మళ్ళీ దాన్ని వేరే ల్యాబ్కి పంపిస్తారు. కానీ అవేమీ చేయకుండా మీరు మీడియా ముందుకు ఎందుకు వచ్చారు అని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే జూలైలో సీఎంకి నివేదిక వచ్చింది, అప్పటికే ఆదేశించబడింది. విచారణ ఫలితాలు తెలుసుకునే లోపే ఆయన ప్రెస్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. అంటే జూలై నెలలో మీరు శాంపుల్ ఇస్తే జూలై నెలలో మీకు రిపోర్ట్ వచ్చింది, అది విచారణ జరుగుతున్నది. అంతకుముందే నీకేంది తుత్తరా, ఎందుకు పోయినావు నువ్వు ప్రెస్ ముందరికి అని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నది. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఇందులో ఒక లొసుగుంది. ఒకవేళ ఈ అడల్ట్రేషన్ ఏదైతే జరిగింది అని మీరు అనుకుంటున్నారు, సో కాల్డ్ అడల్ట్రేషన్, నిజంగానే లడ్డూలో ఏదైనా కల్తీ జరిగి ఉంటే ఈవో గుడికి సంబంధించి తిరుపతి ఈవో బయటికి వచ్చేసి ఆయన మాట్లాడితే అది వేరే సంగతి. కానీ మాట్లాడింది ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. నెక్స్ట్ ప్రశ్న మనం చూసుకుంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలియకపోతే ఆ ఆరోపణలతో సీఎం ఎందుకు ప్రజల్లోకి వెళ్ళారు? అటువంటి కేసులో దర్యాప్తు యొక్క ఉద్దేశం ఏమిటి? అంటే నీకు సరిగ్గా తెలియకుంటే మరి నువ్వు ఎందుకని చెప్పేసి ప్రజల ముందరికి ప్రెస్ ముందుకు వెళ్ళినావు? సరే, ప్రెస్ ముందుకు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో దర్యాప్తు చేయించడంలో అర్థమే ఉంది. ముందుగా దర్యాప్తు చేయించి దాని తర్వాత ప్రెస్ ముందరికి వెళ్తారు. నువ్వు ప్రెస్ ముందరికి ముందుగా వెళ్ళి మరి దర్యాప్తు చేస్తున్నావు అంటే అర్థమే ఉంది అని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు అడుగుతున్నది. నెక్స్ట్ మనం చూసుకుంటే నివేదికలు ప్రాథమికంగా ప్రసాదంలో నెయ్యిని ఉపయోగించలేదని సూచిస్తున్నాయి. మనం అందరం చూసినాము. ముందుగా ఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నాడు, ప్రసాదంలో ఆ నెయ్యిని ఉపయోగించలేదు, వెనక్కి పంపేసినాము అని చెప్పేసి చెప్తుంటే అదే నివేదిక గురించి ఇక్కడ సుప్రీంకోర్టు మాట్లాడుతున్నది. నివేదికలో అసలు ప్రసాదంలో నెయ్యిని వాడలేదు అని చెప్పేసి ఉన్నది కదనాయా, ఏంది మరి ఇది అడుగుతున్నది సుప్రీంకోర్టు. నెక్స్ట్ మనం చూసుకుంటే సీఎం ప్రెస్కి వెళ్లాల్సిన అవసరం లేదని, భక్తుల మతపరమైన మనోభావాలను గౌరవించాలన్నారు. అంటే సీఎం ప్రెస్కి వెళ్ళవలసిన అవసరం అసలు ఏముంది? నిజంగానే ప్రెస్కి వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఎందుకని ప్రెస్కి వెళ్ళినావు అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేసే పెద్ద ఆత్రం నీకు అస్సలు ఆగుతలేదు నీకు. అందుకే బద్నాం చేయాలి నాకేదో పెద్ద పిట్ట దొరికింది, ఆ పిట్టను ఏదేదో అనుకున్నావు, ఆడ బొచ్చు ఏం లేదు.
ముందుగా ఆ నెయ్యి అన్నది కొండపైకే రాలే, కింద చెక్ చేసారు, కింద నుంచే పంపించేశారు. అది కొండపైకి వచ్చుంటే నువ్వు నెయ్యి టెస్ట్తో పాటు లడ్డు కూడా టెస్ట్కి పంపించేటోడుగా పంపించడమా? పంపించలే. అదే ఇక్కడ సుప్రీంకోర్టు అంటున్నది. నెక్స్ట్ చూసుకుంటే లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని వాడినట్లు రుజువు ఎక్కడ ఉంది అని చెప్పేసి ఇందాక మనం అడిగినటువంటి ఫస్ట్ ప్రశ్న మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రాథమికంగా ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించినట్లు చెప్పడానికి ఎటువంటి రుజువులు లేవు. అసలు లడ్డూలో కల్తీ నెయ్యి అన్నది అసలు తయారీలో ఉపయోగించరు అని చెప్పడానికి ఎటువంటి రుజువులే లేవు. అట్లాంటప్పుడు ఇది భక్తుల మనోభావాలతోటి కనెక్షన్ ఉన్నటువంటి ఈ సమస్య, దీన్ని నువ్వు అంత పెద్దగా చేసి ప్రజలలోకి తీసుకెళ్ళినావు, ప్రస్తుతం ముందరకు తీసుకెళ్ళినావు, నువ్వు ఎట్లా తీసుకెళ్ళినావా అని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు అడుగుతున్నది. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నట్లు సీఎం చెప్పిన ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవు. ఎట్లాంటి ఆధారాలు లేకుండా ఊకేనే ఎవడో ఈయనకు చెప్పిండంట, ఏదో ఒక రిపోర్ట్ ఇచ్చిండంట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నబ్బా, ఏదో కావాలని చెప్పేసి మీరు ఏదో శాంపుల్ తీసుకెళ్ళి మీరు ల్యాబ్కి ఇచ్చారు, ఆ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్కి టీటీడీకి సంబంధం ఏముంది? ముందు అది చెప్పండి నాకు. ఆ రిపోర్ట్కి టీటీడీకి సంబంధం ఏముంది? ఆ విషయం మీరు ఒకసారి చెప్పాలి. రెండవది, ఏదైతే ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందో ఆ ల్యాబ్ రిపోర్ట్ ఎక్కడైనా సరే ఏమంటారు సంస్థ నుంచి ఆ శాంపుల్ అన్నది కలెక్ట్ చేసామని చెప్పేసి ఉందా? ఆ విషయం కూడా మీరు చెప్పాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు కొంత బాధ్యతతో బహిరంగ ప్రకటనలు చేయాలి. రాజ్యాంగ పదవిలో ఉన్నావు, నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు మర్చిపోయినావేమో, ప్రజలు మర్చిపోలేదు. మీలాంటి వ్యక్తులు అంటే రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళు ఏదైనా బహిర్గతంగా మాట్లాడాలి, ప్రజల ముందర మాట్లాడాలి, ప్రెస్ ముందర మాట్లాడాలంటే చూసుకొని మాట్లాడాలి. అడ్డగోలుగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ 13 ప్రశ్నలు మరియు సూచనలను చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ అసలు లడ్డూ తయారీలో కల్తీ జరిగిన విషయమే లేదు. మళ్ళీ నేను ఒకసారి చెప్తాను. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు ఈ వీడియోలో ఖచ్చితంగా ఏంటంటే లడ్డూ తయారీలో కల్తీ జరగలేదు. గుండె మీద చేసుకొని నేను చెప్తున్నాను. ఎందుకు జరగలేదు అంటే, అక్కడ అసలు ఆ నెయ్యి అన్నది ఆ తయారీలో వాడలేదు. అసలు ఆ నెయ్యి కొండపైకే రాలేదు. ఆ 4 ట్యాంకర్లు వస్తే అందులో కల్తీని గుర్తించి అక్కడికక్కడి కింద నుంచి కిందికే పంపించేశారు. అసలు కొండపైకే అలో చేయలేదు ఆ నెయ్యిని. అట్లాంటప్పుడు ఆ నెయ్యిని వాడిరని, లడ్డూలు తయారు చేసిరని, ఇంకా చంద్రబాబు నాయుడు గారి ముందుకెళ్ళి అందులోకి వెళ్ళి ఏదో వాసన కూడా వచ్చిందంటే ఈ పెద్ద మనిషికి. ఓడమ్మ నీ ముక్కు ఒకసారి టెస్ట్ చేసి ఆ ల్యాబ్కి నీ ముక్కు పంపి, వాళ్ళు టెస్ట్ చేసి పంపిస్తారు. మళ్ళీ ఎక్కడ లేని అబద్ధాలు, నోటికి ఎంత వస్తే అంత అబద్ధాలు. దేనికోసం? రాజకీయం కోసమా? రాజకీయం కోసం దేవుళ్ళతోటి ఆడుకుంటే ఏం చేస్తాడు దేవుడు? ఆ ఒక్క విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకో. సరే, నిన్నేం చేస్తాడో, నేనేం చేయకపోయినా నువ్వు ఇవాళ ఉంటావు, రేపు పొద్దున ఉండవు, నీ కుటుంబం ఉంటుంది. మరి ఆ కుటుంబానికి పాపం తగిలితే ఏం చేస్తావు? అది కూడా ఒకసారి ఆలోచించుకో. అదే కాకుండా ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే, కులాల మతాల మధ్యలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎరగం, ఇంతవరకు చూడలే. మతాల మధ్యలో ఆ ఒక తోలుబొమ్మ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక తోలుబొమ్మను తీసుకొచ్చి ఇటిట్ట ఆడుస్తుంటే ఆ పవన్ కళ్యాణ్ ఇట్టిట్ట ఆడుతున్నాడు. అంతేగాని అసలు నిజాలేంటి, అందులో ఏముంది పాలిటిక్స్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇటువైపు నుంచి బీజేపీ, అటువైపు నుంచి చంద్రబాబు, నువ్వు గ్రేట్ పవన్ అంటుంటే ఈడేమో మొగోడు కొండ మీదకి ఎక్కుతున్నాడు. రేపు పొద్దున అదే కొండ మించి ఒక తంతే ఆచి కింద పడతాడు. అన్నకు చిరంజీవి గారికి నడ్డిరిగి అంటూ ఈయన కూడా ఇరుగుతుంది. అన్నకైనా 17 సీట్లు వచ్చినాయి మొదటిసారి, మనోడికి 2 సార్లు 0-0, దాని తర్వాత ఇది 3వ సారి అనుకుంటా. ఈసారి ఏదో కొంచెం వచ్చినాయి. ఒక్కసారి ఆలోచించుకోవాలి మనం కూడా. ఇట్లాంటి వ్యవహారాలన్నీ మనం ఎంకరేజ్ చేయొద్దు. ముఖ్యంగా దేవుడితోటి సంబంధించిన విషయాలలో రాజకీయాలను లాగొద్దు. ఇక్కడ సుప్రీంకోర్టు ఈ విషయాలు కాకుండా ఇంకో మంచి మాట చెప్పింది. ఏమన్నది అంటే, రాజకీయాలలోకి దేవుళ్ళని లాగకండి, ఆ స్థితిని తేకండి అని చెప్పేసి సుప్రీంకోర్టు మంచి మాట చెప్పింది. సరే, ఇందులో మేము రాయలేదు, ఈ మాట మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్పింది. నిజంగా నాకు చాలా మంచి మాట అనిపించింది. దేవుళ్ళని కూడా రాజకీయాలకు లాగడం. తెలంగాణలో కూడా, అక్కడ పక్కన తెలంగాణలో కూడా ఉన్నాడు, మాట్లాడితే ఆ దేవుడి మీద ఒట్టు, ఈ దేవుడి మీద ఒట్టు అంటాడు ముఖ్యమంత్రి. ఎవరు? రేవంత్ రెడ్డి. ఆడబోతే ఆడ చుట్టుపక్కల దగ్గర పట్ల ఉన్న దేవుడిని చూసుకొని ఆడిపోయి ఆ ఒట్టేసి వస్తాడు. ఎందుకు లాగుతారు రా బాబు రాజకీయాలలో దేవుళ్ళని? పాపం తగులుతుందిరా, రాష్ట్రాలు మొత్తం మునిగిపోతాయిరా. మనం చూడలేదురా అట్లా లాగి అట్లా చేసే. మన విజయవాడలో అంత పెద్ద ఫ్లడ్ వచ్చింది, అయినా కూడా బుద్ధి జ్ఞానం రాలేదు మీకు. సరే, మీదేం పోయింది? ప్రజల ఇళ్ళు పోయినాయి, ప్రజల జీవితాలు పోయినాయి, ప్రజల ప్రాణాలు పోయినాయి. మీదేం పోతుంది? మీరు హెలికాప్టర్ ఎక్కుతారు, గాల్లో పోయి ఆడ అన్ను విజయవాడలో ఫ్లడ్ వస్తే హైదరాబాద్కి పోతారు, హైదరాబాద్లో వస్తే బెంగళూరుకి పోతారు, బెంగళూరులో వస్తే వేరే దేశం పోతారు. మీదేం పోయింది? ప్రజలు ఎక్కడికి వెళ్ళలేరు కదా, వాళ్ళు సావాల్సింది. అందుకే దేవుళ్ళతోటి పెట్టుకోవడానికి ముందు ఒకసారి ఆలోచించండి, దేవుళ్ళ పేర్లని ప్రస్తావించకండి. ఎట్లా ఉండే అంటే, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే నెహ్రూ గారు ప్రధాని అయినాక ఈవెన్ మనకి చాలా రోజుల వరకు 2004
2009 వరకు కూడా 2004 వరకు అయితే ఖచ్చితంగా వాజ్పేయి గారు ఒకటే విషయం ఏంటంటే ఆఫీసెస్లోకి ఎప్పుడు ఈ దేవుళ్ళు మసీదులు చర్చులు రాలా. ఒక ఆఫీసర్ ఆఫీస్లోకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్రి తన చార్జ్ తీసుకోవడానికి వెళ్ళిండు అంటే గుడికి వెళ్ళి అక్కడ బొట్టు పెట్టుకొని ఆఫీస్లోకి వచ్చి కూర్చుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ మొత్తం గుడిని మొత్తం ఆఫీస్ తీసుకొచ్చి ఆనే పూజలు చేస్తున్నారు. ఆ మనిషి ముస్లిం అనుకో వాడు మొత్తం తీసుకొచ్చి ఆనే మొత్తం అడ్జేస్తున్నాడు, నమాజులు చేసుకొని అదేదో చేసుకొని ఖురాన్లు చదివిస్తున్నాడు లోపలనే. ఆ క్రిస్టియన్ అయితే ఆయన వచ్చి బైబిల్ తీసుకుని పాస్టర్లను కూర్చోబెడుతున్నాడు ఆఫీస్ లోపలనే. ఇది ముందు లేదు మనకి. ఎప్పుడైనా సరే మతాన్ని బయట వదిలిపెట్టి వచ్చేటోళ్ళు ఒకే ధర్మం ఏంటంటే ప్రజలకు మంచి చేయడం. ఇప్పుడు ఆ ధర్మాన్ని మర్చిపోయి ఏం చేశారు అంటే ఈ మతాల్ని ఆఫీసులోకి తీసుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితులు అంత దారుణంగా ఈ దారుణమైన పరిస్థితుల నుంచి మనం బయటపడాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు, ఇటు తెలంగాణ ప్రజలైనా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలైనా తెలుగు ప్రజలు ఎప్పుడు ఇట్లాంటి మతపరమైన విషయాలలో జోక్యం చేసుకోరు. వాళ్ళకి ఇట్లాంటి పడవు. ఎప్పుడు కలిసి ఉన్నాం. ఒక వ్యక్తిని స్నేహితుడిని చేసుకోవాలంటే వాడు క్రిస్టియనా, వాడు హిందువా, వాడు ముస్లిమా అని చెప్పేసి ఎప్పుడు అడగలే. మన తెలుగు వాళ్ళం అడగం. వాడు మంచోడా కాదా అదే అడుగుతాం. వాడు మంచోడు అయితే వాడి ఫ్రెండ్, వాడు నా ఫ్రెండ్ అని చెప్పేసి వాడి ఫ్రెండ్షిప్ని మనం యాక్సెప్ట్ చేస్తాం, మనం వాడిని ఫ్రెండ్గా మిగులుతాం. కానీ ఈ మతాలను కొత్తగా తీసుకొచ్చిండు మనోడు ఈడేవాడు. సనాతన ధర్మం మీదకి వస్తే నేను పెద్ద మగోడు పవన్ కళ్యాణ్ వాడమ్మ 3 పెళ్ళిళ్ళు చేసుకునేవాడు. సనాతన ధర్మంలో ఆడుంది 3 పెళ్ళిళ్ళు. ఆ వ్యక్తి భార్య క్రిస్టియను, ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి భార్య క్రిస్టియను, పవన్ కళ్యాణ్ గారి కూతురు క్రిస్టియను. పవన్ కళ్యాణ్ నేనే క్రిస్టియన్ని బాప్టిజం తీసుకున్నా అన్నాడు. అట్లాంటి వ్యక్తికి అప్పుడు సనాతన ధర్మం గుర్తురాలేదు. కానీ ఈరోజు సనాతన ధర్మానికి నేను అది అడ్జేస్తా అంటాడు. ఓడి అమ్మ మొత్తం సనాతన ధర్మాన్ని మొత్తం నాశనం చేసింది నువ్వే కదా బాబు. సినిమా ఇండస్ట్రీలో ఆ అమ్మాయి ఈ అమ్మాయి 2-3 పేర్లు ఉన్నాయి. నేను దాని మీద వీడియోలు కూడా చేశాను. మరి వాళ్ళ సంగతి ఏంది ఒకసారి గుర్తుపెట్టుకున్నావా? అదంతా వదిలేయి హీరోల జీవితాలు నాశనం చేసినావు. నిజంగా ఎంత సిగ్గుచేటు. ఒక హీరో అయితే పాపం మంచోడు సూసైడ్ చేసుకున్నాడు నీ వల్ల. ఒకసారి ఆలోచించు. సనాతన ధర్మానికి నువ్వేం పెద్ద గురువు కాదు. నువ్వు లేనప్పుడు సనాతన ధర్మం లేదు, నువ్వే తీసుకొచ్చావు అని చెప్పేసి అనుకోకు. బొచ్చు నువ్వు ఇవాళ ఉంటావు, రేపు పొద్దున పోతావు. సనాతన ధర్మం ఎప్పటికీ ఇక్కడనే ఉంటుంది. నువ్వు నిన్న లేవు, రేపు ఉండవు. సనాతన ధర్మం నిన్న కూడా ఉండే, రేపు కూడా ఉంటుంది, ఈ రోజు కూడా ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి. వైరల్ చేయడానికి 2 మార్గాలు. ఒకటి, వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ ఇప్పటికిప్పుడు ప్రెస్ చేయండి. వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ తప్పకుండా వాట్సాప్ ద్వారా పంపించండి. మనం ఒక కొత్త ఛానల్ని స్టార్ట్ చేసినాము, ద మీడియా రిపోర్ట్ టీజీ అని చెప్పేసి తెలంగాణ కోసం సపరేట్ ఛానల్ని స్టార్ట్ చేసాము. ఆ ఛానల్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. తప్పకుండా ఆ ఛానల్కి వెళ్ళి ఆ ఛానల్ని కూడా ఎవరైతే తెలంగాణ పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఆ ఛానల్లో కూడా నాకు సపోర్ట్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.